కెమెరా క్వాలిటీ సరిగ్గా రావట్లేదు. మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకేందండి సంగతులు నాని గారు చెప్పండి. ఇదండి మన సొంత హౌస్ అనమాట. ఎట్లా ఉంది? ఏదో వచ్చింది బతికిపోయావు. వాడింది పట్టాడు. శుభ్రం చేయాలి. ఎత్తుకో బావా. శుభ్రం చేయాలి ఇల్లు మొత్తం. చూపి ఒకసారి. మొన్న బాగానే ఉంది. ఎంత చండాలైంది. ఇంట్లో ఉండిపోతే చూడండి ఎట్లా ఉంది. మన ఇంటికి లేకపోతే వద్దాంపా. ఏమైంది? ఏమైంది చెప్పు. నా ఇష్టం. నీ ఇష్టం నా ఇష్టం. వద్దాం మరి అట్టయితే. శుభ్రం చేస్తున్నాం. కొన్ని రోజులు వచ్చేద్దాం మరి. ఎందుకు ఆలస్యం? కొన్ని రోజులు కాదు, వచ్చే పని అయితే పూర్తిగా ఉండిపోవడమే. అందుకే మరి పైన రూమ్ వేసుకుందాం. అంతే చేద్దాం. ఏమైంది? అయితే మహా అయితే 2 లక్షలు అవుతాయో లేదా 1 లక్ష అవుతాయో అంతే. సొంత ఇంటికి ఎంత పెట్టుకునే లెక్కే ఉంది. సరే మరి బట్టుకో, నేను శుభ్రం చేస్తా. శుభ్రం చేయి. అందుకే కాబట్టి తగిలించుకొని పట్టుకో. నేను ఇల్లు కూడా కడుగుతాను. మా తమ్ముడు పండించిన వడ్లు. బీపీడి బియ్యం 2 గదులు అయిపోయినాయి శుభ్రం చేయడం. గదిలో లైట్ లేదండి. సర్లే మొత్తం శుభ్రం చేయ. గది నేను శుభ్రం చేస్తాను. శుభ్రం కడిగేద్దాను మరి. నీ చిన్న కొడుకు ఎంత ఆట ఆడుకుంటున్నాడుగా. మా అనుకుంటా. రాజు వచ్చేసి రూములు శుభ్రం చేస్తూ ఉంది. మనం పైకి వెళ్దాం పదండి. డాబా పైన కూడా ఎలాగుందో ఏదో చూద్దాం. పైన మనం తీసుకోవడానికి పెట్టుకోవడం లేదు. భారీ కూడా ఉంటే తీసుకెళ్ళచ్చు పిల్లల్ని. దేని ఊడిపోయింది. దీంట్లోంచి పిల్లులు ఏం తిరుగుతూ ఉంటాయి. అయితే మళ్ళీ సరి చేయాలి. హాల్ కూడా శుభ్రం చేయడం అయిపోయింది. పంచ ఎంతైనా సొంత ఇంటికి వస్తే ఆనందమే వేరు. మన రీసెంట్లీగా మా తమ్ముడు కోళ్ళు పైన కూడా పెంచాడు. వాటికి సంబంధించినవి అన్నీ ఇవన్నీ పడేయాలి కింద. ఇది మా ఊరు లొకేషను. అంటే అది కొత్త పల్లె, ఇదేం పాత పల్లె. 2 కాలనీస్ ఉన్నాయన్నమాట. అదే ఓల్డ్ కాలనీ, ఇదేమో అది న్యూ కాలనీ. రాజోలు ఉండేది. ఇది వచ్చేసి ఏమో అది ఓల్డ్ కాలనీ. బాత్రూమ్
ఇది మా ఓల్డ్ కాలనీ లొకేషన్ ఇల్లు. బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్ ఉందిగా, అది శుభ్రం చేద్దాం మరి. ఓకే, ఓవరాల్ మొత్తం రోడ్డు మీద శుభ్రంగా కూర్చడం అయిపోయింది. పంచలో, అలానే హాల్లో, తర్వాత ఇది కూడా గ్లాస్ రూమ్ ఒకటి ఉంది. అజయ్, ఈ లాస్ట్ రూమ్ ఒకటి శుభ్రం చేస్తే అయిపోద్దిగా. ఈ రూమ్ మొత్తం ఇది, అలానే ఈ రూమ్ బయట మొత్తం శుభ్రం కూర్చడం అయిపోయింది. సరే వేద్దాం పా, ముందు అది శుభ్రం చేయి, పైపు వేద్దాం పా. నాన్న నువ్వు కూడా బా, అవన్నీ ఒక మూల సర్ది చెయ్యి. శుభ్రంగా ఎత్తేసావా? ఆ మూల కూడా ఎత్తేసి దెబ్బలో పారబోయ్. కడుగుతాం మరి ఇంకా. సరే పైపులు ఆగుతాయి. నేను కరెంట్ లేదురా, అది పోయింది. వచ్చిద్దేమోలే, వచ్చినాక కడుగుదాం. ఓకేనండి, కిచెన్ కూడా శుభ్రం కడిగేయడం అయిపోయింది. చిన్న బెడ్రూమ్ ఉంది, ఆ బెడ్రూమ్ కూడా కడిగేస్తే అయిపోయింది. కిచెన్, చిన్న బెడ్రూమ్, హాలు శుభ్రం కడిగేయడం అయిపోయింది. సోస్దా వాడు బిస్కెట్ తింటున్నాడు లేక అమ్మగా. ఊరు కల్లేపలా పెట్టు రోడ్డు మీద. సరే, అన్ని రూములు శుభ్రం చేసేసుకున్నాం. ఇది కూడా అయిపోతే ఇంకా ఇంటికి బయలుదేరతాం. చూద్దాం పా. కసు మొత్తం బకెట్ పెట్టాను. ఉదయం కసు బకెట్ వాళ్ళు వచ్చి కసు వేసుకొని వెళ్తారు. ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లో పనులు మొత్తం చేసుకొని రావాలి రేపు. ఏదైనా సొంత ఇంట్లోకి వస్తే హ్యాపీనెస్సే వేరనమాట. చూడండి ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉందో. వెళ్దాం మరి.
పైన ఇంత ఇటుకరాలు అటు ఇటు పడి ఉంటే పైన పక్కన వేసాలి. ఈ ఒక రోజు వచ్చి మొత్తం తీసేసి చేద్దాం. సరే మరి పిల్లలు కూడా వచ్చే టైం అయింది, ఇంటికి వెళ్దాం కదా. వాళ్ళు వచ్చేలాకి ఏదో స్నాక్ చేయొచ్చు. హాయ్. ఆహా చూడాలేమండి నువ్వా? ఏం కట్టినవయ్యా? తీసుకురా.